అన్న చెప్పండి, పాస్టర్ ప్రవీణ్ గురించి ఫస్ట్ మాట్లాడదాం ఒకసారి. ఎట్లా చూస్తా ఉన్నారు ఆయన మరణం? ఇప్పుడు పోలీసులు అయితే క్లియర్గా చెప్తారు యాక్సిడెంట్ అని. వాళ్ళ ఇంట్లో కూడా నిన్న వాళ్ళ వైఫ్ వీడియో రిలీజ్ చేసినట్టుంది కదా, యాక్సిడెంట్ అనే రిలీజ్ చేసారు. ఒకవేళ హత్య అయితే కూడా మనం తీవ్రంగా ఖండిస్తాం డెఫినెట్గా. ఎవరు కూడా మతపరమైన హత్యలు, ఒకవేళ హత్య అయ్యి అది మతపరమైంది అంటే అప్పుడు మనం మాట్లాడవచ్చు. మతపరమైన హత్యల్ని మనము ఏమి కూడా స్వాగతించాం, అవి ఒప్పుకోము. సో యాజ్ పర్ నా నాలెడ్జ్ అయితే క్లియర్ కట్గా చెప్తున్నారు అది యాక్సిడెంట్ అని. ఇక్కడ నుంచి మొత్తం సీసీ ఫుటేజ్లు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా క్రిస్టియన్ సంఘాలకి సాటిస్ఫాక్షన్ లేదు. మరి వాళ్ళు రేపు టచ్ అనగానే పవర్ఫుల్ అయిపోయారు కదా, వాళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోయారు. మరి అంత పవర్ఫుల్ ఉన్న వాళ్ళు మరి అసలు పాస్టర్లు అయితే నిజం ఒక్క సెకండ్లో తెప్పేస్తారు కదా ఎట్లా చనిపోయాడు. గుడ్డోళ్ళని నడిపించేస్తారు, కళ్ళు తెరిపిస్తారు, కుంటోళ్ళని నడిపించేస్తారు, కిడ్నీల స్టోన్లు మాయమైతే వీళ్ళు ముట్టుకుంటే, గర్భఫలం వస్తుంది టచ్ చేస్తే, పాస్టర్ టచ్ చేస్తే. మరి వాళ్ళు హత్యానా లేకపోతే యాక్సిడెంట్ చెప్పలేరా ఎంత పవర్ఫుల్ చెప్పొచ్చుగా. అంటే ఎవరు కూడా చెప్పలేరు కదా, హిందువులు చెప్పలేరు, హిందువులు చెప్పలేరు. మాకు అన్ని పవర్స్ లేవు, మా పూజారులకు అంత పవర్స్ లేవు. ఒక లేడీ వస్తుంది, గర్భం దాలుస్తుంది అని పాస్టర్ ముట్టుకుంటాడు, ఆమె గర్భవతి అవుతుంది. స్టోన్స్ ఉన్న వాళ్ళకి పాస్టర్ ముట్టుకొని టచ్ అయినాగానే ఆమె కిడ్నీల స్టోన్లు మాయమైపోతాయి. కళ్ళు తెరవని వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఇన్ని పవర్స్ ఉన్నాడు, మరి హత్యనా మరి యాక్సిడెంట్ చెప్పలేడా అంటున్నా నేను. అవన్నీ ఫేక్ అని చాలా సందర్భాల్లో మరి వాళ్ళు ఒప్పుకుంటలేరు కదా, వాళ్ళ పాస్టర్లోనే చెప్పాలి అది హత్యనా మరి అది యాక్సిడెంట్ వాళ్ళే చెప్పగలగాలి. క్లియర్ కట్గా బుద్ధి ఉండాలి, క్లియర్ కట్గా చెప్తుర్రు పోలీసు వాళ్ళకి ఇలా పక్షపాత ధోరణి ఏం అవసరం అండి? ఏమి ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ కానీ అసలే ఉండదు. అందులో ఇంకో గమ్మత్ ఏంటంటే అదే హిందువులకి ఏదైనా అయితే అంత తొందర రియాక్ట్ కారు. ఇలా ఈ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనుకో, మైనారిటీలకే కొమ్ము కాస్తారు, హిందువులకు ఏమన్నా అయితే పట్టించుకోరు. అట్లాంటిది ఇంత సెన్సిటివ్ ఇష్యూ వాళ్ళకి ఏం అవసరము? వాళ్ళకి అవసరమే లేదు కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు రెచ్చగొట్టేటోళ్ళు రెచ్చగొట్టేటోళ్ళే 2050 సంవత్సరాలల్లో భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తామని రెచ్చగొట్టింది వాళ్ళే. శ్రీరాముడిపై అడ్డగోలు మాట్లాడినారు, సీతాదేవిపై మాట్లాడినారు, మా గుళ్ళపై దాడి, మా దేవుళ్ళపై అడ్డగోలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వాళ్ళు రెచ్చగొడుతుర్రా మేము రెచ్చగొడుతున్నామా? మేము రెచ్చిపోతే వేరే ఉంటుంది సినిమా. సిగ్గు లేకుంటే ఇంకా మొన్న ఒక పాస్టర్ గారు వచ్చి ఒక ముస్లిం మరి ఆయన రిలీజియన్ వాళ్ళు ఆయన తెలియదు నాకు ఎవరో ఉన్నారు ముస్లిం రిలీజియన్ ఆయన వీళ్ళని పరామర్శించడానికి వస్తే మేము కలిసి హిందువులను ఎదుర్కొందాం. ఏం హిందువులు శత్రువులు ఆరా మీకు? హిందువులను ఎదుర్కొందాము, ఇద్దరం కలిసి మనం కలిసి ఉంటే బాగుంటుందని మాట్లాడుతున్నాడు. సిగ్గులోనోడా సిరియాల వందలు వేల లక్షల మంది క్రిస్టియన్లను ఊచకోత కోసినారు వీళ్ళు. మరి వాళ్ళతోటి కలిసి మా మీదకి వస్తారట. వాళ్ళు మీరు ఇంకా 10 మంది ఇంకా 10 దేశాలలోకి వెళ్ళి వచ్చినా మాది వీకేదేం లేదు. ఇది ఇప్పుడు ఎవరు రెచ్చగొట్టినట్టు? వాళ్ళు మేము కలిసి ఎదుర్కొందామని. ఇవాళ చెప్తారు ఏం దాడి జరిగింది, ఏడ జరిగింది? హిందువులపై దాడులు జరిగినాయి, హిందూ గుళ్లపై దాడులు జరిగినాయి, హిందూ రథయాత్రలపై దాడులు జరిగినాయి, హిందూ శోభాయాత్రలపై దాడులు జరిగినాయి. కానీ వీళ్ళపై ఎవడు కూడా దాడి చేయలే. మా శోభాయాత్రలు జరుగుతుంటే రాళ్ళు వేస్తారు, మా శోభాయాత్రలు జరుగుతుంటే చెప్పులు వేస్తారు. ఎవరు వేస్తారు? ఈ నా కొడుకులే వేస్తారు. హిందువులు ఎప్పుడు దాడి చేసిర్రు చెప్పండి? వాళ్ళ పండుగల మీద ఎప్పుడు దాడి చేసిర్రా? చెప్పగలుగుతారా మీరు? ఎప్పుడు దాడి చేయలేదు. సందర్భాల్లో క్రిస్టియన్లను గ్రామాలకు వెళ్తే అడ్డుకుంటున్నారు అంటే మత మార్పిడి చేసుకుంటా, బలవంతం మత మార్పిడి చేసుకుంటా, రాముడిని హవలేనగా చేసుకుని మాట్లాడుతూ మీ యేసుని గొప్ప చేస్తూ మాట్లాడుతుంటే ఎవడో ఎందుకుంటాడు? ఊకుంటాడు. గుళ్ళకాడ సిగ్గు లేకుండా గుళ్ళకాడ మీరు అన్యమత ప్రచారం చేయవచ్చా? వచ్చి చేస్తుంటే ఎవడెందుకు ఊకుంటాడు? తిరుపతి కొండపై అన్యమత ప్రచారం చేస్తారు, కింద గుళ్ళ దగ్గర అన్యమత ప్రచారం చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ మీ దేవుణ్ణి మీరు ప్రమోట్ చేసుకోండి, ఎవ్వడొద్దనలే. నమ్మినోడు నమ్ముతాడు, నమ్మినోడు గొర్రెనే, నమ్మనోడు నమ్మాడు. వచ్చి మా బలవంతం మత మార్పిడిలకు ఎందుకు ప్రయత్నాలు చేయాలి? స్కూళ్ళల్లో ఘోరంగా అండి, స్కూళ్ళల్లో చిన్నపిల్లలకి యేసు గురించి చెప్తారంటే ఎంత నీచమైన సంస్కృతి చెప్పండి. కానీ అదే స్కూళ్ళలో తల్లిదండ్రులు పిల్లల్ని పంపిస్తా ఉన్నారు. క్రిస్టియన్స్ తెలియదు కదా, బయట కొన్ని వీడియోస్ వచ్చినాయి. హన్మకొండలో కొండపై ఉన్న ఖిలాల
వచ్చి వీళ్ళు క్రైస్తవ గీతాలు వాడిర్రు. రెడ్ హ్యాండెడ్ వీడియోలు దొరికినాయి. నేనే ఏసీపీ గారికి ఫోన్ చేసి మాట్లాడినా. గుడికాడ వచ్చి వీళ్ళు పాటలు పాడుతుర్రు. ఏం పాటలు? అవి కూడా గమ్మచ్చుంటాయి. వాడుకో ఏసయ్యా నన్ను వాడుకో. విన్నారా తమ్మియా పాట? విన్నారా? పొద్దు పోయే వరకు నన్ను వాడుకో అని చెప్పి వాడతారు. గమ్మత్తుంటాయి అలా పాటలు. చూసినావు ఆ పాట? సూపర్ ఉంటుంది ఆ పాట.